సిటీ న్యూస్ కి స్వాగతం। రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావ్య గారి చేతి గుర్తుకే జై కాంగ్రెస్ నాయకత్వం ఇట్లా వెడల్ చూడండి చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం కావ్య గారి చేతి గుర్తుకే కొండా దంపతుల నాయకత్వం జై కాంగ్రెస్। పార్లమెంటు జరగనున్నటువంటి ఎలక్షన్లో భాగంగా ఈనాడు 24వ డివిజన్ల కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది। దీంట్లో ఈ యొక్క డివిజన్ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి చాంద్ పాషా గారు, అలాగే కార్పొరేటర్ తేజస్వి శిరీష్ గారు, మబ్బు ప్రవీణ్ గారు, ముగా శ్రీనివాస్, మరి ఎందరో ముఖ్య నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు। అనేక మంది మహిళా సోదరీమణులు కూడా పాల్గొంటూ ఉన్నారు। ప్రజలలో ఉత్సాహం కనపడతా ఉన్నది। ప్రజలలో ఉత్సాహం గమనించేది ఉంటే ఖచ్చితంగా కడియం కావ్య 2 లక్షల మెజార్టీతో గెలుస్తుందనే విషయం ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తూ ఉంది। ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి 3 మాసంలో చాలా తక్కువ సమయం లోపలనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే 200 యూనిట్ల కరెంటుకు జీరో బిల్లులు, ఇవన్నీ కూడా ప్రజలలో తప్పకుండా వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తూ ఉన్నాయి। వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు। వారు చెప్తా ఉన్నారు, మాకే వారు చెప్తా ఉన్నారు। అలాగే మిగతా యొక్క ఏదైతే హామీలు ఉన్నాయో అన్ని హామీలు కూడా పూర్తి చేస్తా అన్నారు। ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని కూడా వారు మాట ఇచ్చిండ్రు। ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నది। రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వారి నాయకత్వం మీద అచంచల విశ్వాసం ఉంది। అలాగే కొండా దంపతుల యొక్క నాయకత్వంలో మేము అందరం పనిచేస్తా ఉన్నాం। ఇక్కడ ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గం బ్రహ్మాండమైన డెవలప్ జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం। మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కూడా కొండా సురేఖ మేడం ₹3 అడగటం, వారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది। అలాగే ఒక చర్చికి మసీదు కూడా వారు అడగటం జరిగింది, దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు। తప్పకుండా ఈ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం। ప్రజలు కూడా సానుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు। తప్పనిసరిగా 2 లక్షల మెజార్టీ పైన గెలుస్తుందని చెప్తున్నాం। మోడీ గ్యారెంటీ, ఏం మోడీ గ్యారెంటీ? 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చిండా? గది మోడీ గ్యారెంటీ అంటే. మోడీ గ్యారెంటీ అంటే జీరో గ్యారెంటీ అన్నాడు, ఏముండదు ఒట్టిగానే। అలాగే ఇతర దేశాలలో ఉన్నటువంటి బ్లాక్ మనీ మొత్తం భారతదేశం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు, అది మోడీ గ్యారెంటీ। మోడీ ఇది కూడా ఏమన్నా వేసిండా? ₹1 కూడా వేయలే, అన్ని అబద్ధాలు తప్ప బీజేపీ చేసేది లేదు, చెప్పేది లేదు। కేసీఆర్ పూర్తిగా సర్వనాశనం చేసిండు రాష్ట్రాన్ని। కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిండ్రు, ఆ మేడిగడ్డ కుంగిపోయింది, మొత్తం డబ్బంతా ప్రజాధనం అంతా నీరి పాలైన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు। కనుక దయచేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కడియం కావ్యాన్ని గెలిపించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించేది ఉంటే వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు పూర్తి చేస్తారు। ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది। తెలంగాణ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే కూడా తప్పనిసరి కాంగ్రెస్ గెలిపించాల్సిన అవసరం ఉంది। జై కాంగ్రెస్।